శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ భూముల విషయంలో ఇరు పార్టీ నాయకులు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ కళాశాల భూములు శిశుమందిర్ పాఠశాల అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని, సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే ఛాలెంజ్ చేయడంపై కాంగ్రెస్ స్పందించింది. శిశుమందిర్ వేదికపై బహిరంగ చర్చకు రెండు పార్టీలు సిద్ధమయ్యాయి. ఇరు పార్టీల నేతలు సవాళ్లతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేశారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే బయటికి రాకుండా నిర్బంధంలో ఉంచారు. ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఎవరూ కూడా శిశుమందిర్ వద్దకు రావద్దని తెలిపారు. ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణని తానే నిరూపించుకుంటానని ఆయన పిలుపునిచ్చారు, కార్యకర్తలకు సూచించారు. మరోవైపు ఎమ్మెల్యే రమణారెడ్డి చేసిన సవాల్ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆయన అవినీతిని నిరూపిస్తామంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి ఇంటి వద్దకు వేదికగా నిర్ణయించినటువంటి శిశుమందిర్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వచ్చిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు వచ్చిన వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. ఇప్పటి వరకు శిశుమందిర్ వద్దకు వచ్చిన సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. వివిధ మార్గాల్లో శిశుమందిర్ వద్దకు రావడానికి ప్రయత్నించడంతో నలువైపులా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలు అక్కడ చేరుకొని కాంగ్రెస్ నేతల కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టి వాళ్ళను వాహనాల్లో ఎక్కించి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కాలేజ్ భూములకు సంబంధించి రెండు పార్టీల నాయకుల మధ్యలో చర్చలు ప్రతిచర్చలు అట్లాగే సవాళ్ళు ప్రతి సవాళ్ళు కొనసాగుతూ ఉన్నాయి. ఆ కాలేజు భూముల విషయంలో రమణారెడ్డి అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అవినీతికి మీరు వేసిన ఆరోపణలో ఖచ్చితంగా ఆధారాలతో వస్తే నన్ను నేను నిరూపించుకుంటాను, నేను ఎట్లాంటి అవినీతికి పాల్పడలేదనే విషయాన్ని నేను నిరూపించుకుంటాను, ఈ చర్చ ఎక్కడ పెట్టడానికి నేను సిద్ధమంటూ ఎమ్మెల్యే వాళ్ళకు ప్రతి ఛాలెంజ్ చేశారు. మొత్తానికి భూముల విషయంలో రెండు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీగా పోరాటం అయితే కొనసాగుతూ ఉన్నది కామారెడ్డిలో. ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 16 వార్డులలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరడానికి కారకులైనటువంటి, అలాగే ఓడిపోయిన వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపినటువంటి పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అర్థం కావాల్సింది ఆల్రెడీ నేను పబ్లిక్ స్పీచ్లలోనే చెప్పాను. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చేస్తారు రేపు పొద్దున అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రజలు ఇదంతా అర్థం చేసుకుని రేపు పొద్దున ఎలా ఉండాలనేది ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఇక ముందు కూడా ఏదైతే నేను గెలిచిన తర్వాత ఏదైతే తప్పులు జరగకుండా చూశానో, కరప్షన్ అనేది మున్సిపాలిటీలో ఉండదు. నేనున్న ఈ 3 సంవత్సరాలు నాతో పాటు 16 మంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చిన్న తప్పు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యేగా లేనప్పుడు 7 సభ్యులు ఉంటేనే అలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఉంటూ 16 మంది సభ్యులతో ఈ మున్సిపల్ సమావేశంలో మేము ఉంటాం. ఏ ఎజెండా తీర్మానమైనా ఏదైనా సరే ప్రజాప్రతినిధుల ఒత్తిడితోని అధికారులు ఏదైనా తప్పుడు సంతకం పెట్టిన రోజు వారి సస్పెన్షన్ కి దారితీస్తుంది, ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అధికారులు ముఖ్యంగా అందరూ కూడా న్యాయం పక్షాన, రూల్స్ అండ్ రెగ్యులేషన్ పక్షాన అవన్నీ ఏది మాత్రము ఇబ్బంది కాకుండా రూల్స్ ను అతిక్రమించకుండా పనిచేయాలని అధికారులకు నేను తెలియజేస్తున్నా.
ఎట్టి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారంగా ఈ 3 సంవత్సరాలు మాత్రము ఖచ్చితంగా కరప్షన్ లేకుండానే ఈ మున్సిపాలిటీ ఉంటది. మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగానే ఉంటుంది తప్ప ఎటువంటి అన్యాయాలు జరగవని చెప్పి గత 30 సంవత్సరాలు ఒకెత్తు, ఈ 3 సంవత్సరాలు ఒకెత్తు అనేది ప్రజలకు తెలియజేసుకుంటూ నేనే మాట ఇచ్చినా ఆ మాట మీద నిలబడతానని మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.